తెలంగాణ ప్రభుత్వం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఉత్పత్తిపై దృష్టి సారిస్తుంది. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ జెన్కో పవర్ హౌస్లో ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. అధికారులతో సమీక్షలు రాష్ట్రంలోని అన్ని హైడ్రో పవర్ యూనిట్లను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలంటూ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ప్రతి ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలని, ఆలస్యం లేకుండా వారం వారీగా సమీక్షించాలని చెప్పారు. గతేడాదిలోనే రాష్ట్రంలో విద్యుత్ అవసరం 2000 మెగావాట్ల వరకు పెరిగిందని ఆయన తెలిపారు. ఇదే నేపథ్యంలో అన్ని విద్యుత్ ప్రాజెక్టులు ఫుల్ కెపాసిటీతో పనిచేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. జెన్కో సిబ్బందికి 3 రోజుల రెసిడెన్షియల్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని, సీఎండీ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అందరూ కొత్త సాంకేతికతపై అప్డేట్ కావాలని, ఈ శిక్షణలపై పీరియాడిక్ సమీక్షలు కూడా నిర్వహించాలని పలు సూచనలు చేశారు. తెలంగాణలో విద్యుత్ భద్రత కోసం ఈ చర్యలు కీలకమవుతాయని అధికారులు తెలిపారు. Regardingly, on Krishna River, first the order starts from PLS to Tulala. This is installed capacity 60 to 39. Total to 234. అప్పుడేమైతుంది సార్, ఈ రోటర్ ఈ స్టేటర్ కి గ్రిడ్ నుంచి సప్లై తీసుకొని మనం సప్లై ఇస్తాం. జస్ట్ లైక్ మోటార్ ఎల్డీ ఇన్స్ట్రక్షన్స్ తోటి మనం ఓవరాల్ సూపర్వైజ్ చేసి అందరికీ మన